బైబిల్ గ్రంథంలో నుంచి మరి మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని ఎవరైనా చదివి వినిపించండి. 7:7 మత్తయి సువార్త 7:7. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ప్రతి వాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. చాలు, ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు కలిగిన గొప్ప తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అయా, ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా మీరు మాతో ఏం మాట్లాడనే ఉన్నారు? సూటిగా, తేటగా, స్పష్టంగా మాట్లాడండి. మీ పరిశుద్ధాత్మ శక్తి స్థలంలో ఉంచి మీరు మాత్రమే మాట్లాడండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి లేఖన భాగంలో నుంచి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈరోజు మన అంశం ఏంటంటే, ప్రార్థనలో ఏమి అడగాలి. ప్రార్థనలో మనం అడగాల్సినటువంటి కొన్ని ముఖ్య అంశాలను ఈరోజు ధ్యానం చేద్దాం. ప్రార్థనలో మనం ఏమి అడగాలి? ఇక్కడ మనం చదివినటువంటి లేఖన భాగంలో అడుగుడి మీకు ఇయ్యబడును అని ఉంది కదా. అడుగుడి మీకు ఇయ్యబడును అని ఉంది. ఏమేమి అడగాలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు మనము అనేక సమస్యల విషయంలో అనేక మరి పాయింట్స్ ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉంటాము. అయితే జ్ఞానవంతమైనటువంటి ప్రార్థన, ఎప్పుడు అడగమన్నారు కదా అని అనవసరమైన అన్ని కూడా అడుగుతూ దేవుణ్ణి విసిగించడం కాదు, కానీ ముఖ్యంగా మనం ప్రార్థనలో అడగాల్సింది ఏంటంటే, మన జీవితంలో ఏం కావాలో అదే అడగాలి. అవి ఉంటే మన జీవితంలో సమస్తము మనం సాధించగలం. అందుకనే మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, దేని కొరకు అడగాలి అంటే, జ్ఞానము కావాలని అడగండి. జ్ఞానము ఇది మానవ జీవితానికి చాలా విలువైనటువంటిది, ఆణిముత్యం లాంటిది. కాబట్టి జ్ఞానము కావాలని మనము ప్రభువును అడగాలి. జ్ఞానం లేకనే అనేక కుటుంబాలు, అనేక సంఘాలు మరి పడిపోతా ఉన్నాయి, చెడిపోతా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సరైన జ్ఞానం, లోక జ్ఞానం ఎంతో ఉంటుంది, కానీ చాలా మందికి దైవీకమైనటువంటి జ్ఞానము ఉండట్లేదు. దైవీకమైనటువంటి జ్ఞానము మన జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మన జీవితాన్ని మనం సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే జ్ఞానము కావాలని మొట్టమొదటిగా మనం ప్రభువును బైబిల్లో కనుక మనం చూసినట్లయితే, జ్ఞానము కొరకు మొరపెట్టినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరండి? సొలొమోన్ అండి. సొలొమోన్ మహారాజు. నిజంగా సొలొమోన్ మహారాజు జ్ఞానము కావాలని ప్రభుని అడిగాడు. దేవుడు ప్రత్యక్షత అతడికి అయినా దొరికినప్పుడు ఏం కావాలి నీకు కోరుకు అని అడిగినప్పుడు అతడు విలువైన దాన్ని అడిగాడు. దేవుడి దగ్గర జ్ఞానం కావాలని అడిగాడు. ధనం కావాలి, ఆస్తి కావాలి, అంతస్తులు కావాలి, పేరు ప్రతిష్టలు కావాలి, ఏమీ అడగలేదండి. ఆయన అడిగింది ఒక్కటే, జ్ఞానము ఇవ్వమని అడిగాడు. విలువైన దాన్ని అడిగాడు. విలువైన దాన్ని అడిగినప్పుడు దేవుడు అది ఇచ్చాడు. దానితో పాటు ఐశ్వర్యము, ఘనత అన్ని ఇప్పుడు అతనికి ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. జ్ఞానంలో మొదటివాడు, కడపటివాడు నేనే కావాలని మరి ప్రభు నీవే అని చెప్పి ఆశీర్వదించాడు సొలొమోన్ మహారాజు. అందుకని అంత గొప్ప రాజుగా అతడు పేరు ప్రతిష్టలు తెచ్చుకోగలిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఉంటది, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువగా ఉంటే మీరు అడగండి, ప్రభుని అడగండి అని ఉంటుంది. నిజమే, జ్ఞానము అడగాలంటే ప్రభు సన్నిధిలో మనం ఏం అడగాలంటే, ప్రభు నాకు జ్ఞానము దయచేయి, నాకు మంచి తెలివిని, జ్ఞానమును దయచేయి, నీ జ్ఞానంతో నన్ను నడుపు. ఎందుకంటే లోక జ్ఞానమునకు మించిన జ్ఞానం యేసయ్య జ్ఞానం, దేవుని జ్ఞానం, దైవికమైన జ్ఞానం. కాబట్టి సొలొమోన్ మహారాజు చక్కగా జ్ఞానాన్ని అడిగాడు. అనేకమైనటువంటి మేలులు పొందుకున్నాడు. జ్ఞానంతో పాటు ఐశ్వర్యము, ఘనత అన్ని వచ్చాయి, పేరు ప్రతిష్టలు అన్ని అతనికి వచ్చాయి. మన జీవితంలో కూడా మొట్టమొదటిగా మనము అడగడి అని అనగానే ఏదేదో అడగకుండా ప్రభు నాకు జ్ఞానం కావాలని ప్రభు సన్నిధిలో అడగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండోదిగా మనం ఏం అడగాలంటే, ఆయన నడిపింపు కోసం అడగాలి. ప్రభా, నన్ను నువ్వు నడిపించు, గైడ్గా ఉంటున్నాను, నాకు ఒక మార్గదర్శిగా ఉండు,
నువ్వు నడిపిస్తే నేను నడుస్తాను. చాలా మంది అంటారు దేవుడి మీద చాలా ఆధారపడతారు. నిజంగా ఆధారపడడం మంచి ఉద్దేశం, మంచి విషయము ప్రియమైన దేవుని ఇట్లా. దేవుడు ఎట్లా నడిపిస్తే అట్లా నడుస్తామండి, దేవుడి చిత్తమే అని చెప్పేసి అంటారు. అవును, దేవుడి చిత్తమే. దేవుడు ఎలాగ నడిపిస్తాడు, ఆయన నడిపింపులో మనం నడవాలి. కానీ మన సొంత ఆలోచనలతో మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మనం పాడగాకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే సామెతలు 3వ అధ్యాయంలో 5-6 వచనాలు ఒకసారి చదవండి. సామెతలు 3:5-6. నీ స్వబుద్ధిని ఆధారము చేయక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సల్లము చేయను. ఆయన నడిపింపు అంటే నీ ప్రవర్తన అంతా ఆయనకు అప్పగించుకోవాలని దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంది ప్రియమైనది. స్వబుద్ధి ఆధారం చేసుకో. స్వబుద్ధిని, సొంత ఆలోచనలు, సొంత టాలెంట్ కాదు, కానీ దేవునికి నీ ప్రవర్తనను అప్పగించుకున్నప్పుడు ఆయన నడిపింపులోనే ఉంటావు. ఆయన చిత్త ప్రకారమే నీకు ఆయన నడిపిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు నడిపిస్తే చక్కటి త్రోవలో మనల్ని నడిపిస్తాడు. ఆయన మార్పులు ఎంతో రమ్యమైనవి ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి, మనం ఈ రోజుల్లో క్రైస్తవులు ఏం ఆలోచిస్తున్నారంటే దేవుణ్ణి చేయబట్టి మనం తిప్పాలని ఆలోచిస్తా ఉన్నారు. మనకిష్టం వచ్చినట్టుగా దేవుడు ఉండాలా, మనకిష్టం వచ్చినట్టుగా దేవుని వాక్యం ఉండాలి, సేవకులు వాక్యము మాకు అనుకూలంగా బోధించాలి. అది కాదు, మనం ఆయన చేయి పట్టుకుంటే ఆయన చక్కటి మార్గంలో మనల్ని నడిపిస్తాడు. తండ్రి చెయ్యి కుమారుడు పట్టుకున్న చిన్న బాబు ఒక తండ్రి చేయి పట్టుకొని నడిచినంతసేపు తండ్రి అతనికి గైడ్ గా ఉంటాడు, మార్గదర్శిగా ఉంటాడు, చక్కటి మార్గాన్ని చూపిస్తాడు, మంచి త్రోవలో నడిపిస్తాడు, వెళ్ళవలసిన చోటికి గమ్యానికి చేరుస్తాడు. కానీ తండ్రి చేయి విడిచి ఒక చిన్న బిడ్డ అటు తిరిగితే ఎక్కడైనా పడిపోతాడు, ఏమైనా జరగవచ్చు. కాబట్టి మన జీవితంలో కూడా తండ్రి అయినటువంటి దేవుడి చేయి పట్టుకొని మనం నడవాలి. అంటే ఆయన నడిపింపు, ఆయన ఎలా నడిపిస్తాడు, ఆయన ఎలా మనకు ముందుకు తీసుకెళ్తాడు, అలాగే మనం ముందుకు సాగాలి. కానీ మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. అందుకనే మన ప్రార్థనలో 2వ అంశం ఏమి అడగాలంటే ఆయన నడిపింపు కోసం మనం అడగాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అయ్యా, నా జీవితంలో నేనేం చేయాల్సిందో, ఎలా నడవాల్సిందో నన్ను నడిపించు ప్రభా, నాకు నువ్వు నాయకుడిగా ఉండు, నాకు నువ్వు యజమానిగా ఉండు. ఇదే మన ప్రార్థన. ఈ ప్రార్థన మనం నేర్చుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. మూడోది ఏంటంటే దేవుని పట్ల విశ్వాసం కావాలని మనం అడగాలి. ప్రార్థన చేస్తున్నామంటేనే విశ్వాసం ఉంటే ప్రార్థన జరుగుతుంది. విశ్వాసం లేని ప్రార్థన పరమునకు చేరదు. కాబట్టి విశ్వాసంతో మనము ప్రార్థించాలని దేవుని అడగాలి, విశ్వాసం కావాలని అడగాలి. చాలా విశ్వాసం మనకు అవసరమై ఉంది క్రైస్తవ జీవితం. దేవుడు అనేక చోట్ల చూసినట్లయితే అంటాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. కుమారి అంటాడు 12 సంవత్సరాలుగా రక్తస్రావం కలిగిన స్త్రీని, అవునా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అంటాడు. కుష్ఠరోగితో, అనేకులతో అంటాడు. అంటే విశ్వాసముతో నువ్వు ప్రార్థిస్తే తప్పక కార్యాలు జరుగుతాయి. కాబట్టి దేవుని పట్ల విశ్వాసము కావాలని అడగాలి. అడగాలంటే యోబు గారు కూడా ఎంతో విశ్వాసంగా ఉన్నాడు. చివరి క్షణాల వరకు ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా కూడా తన విశ్వాసాన్ని కోల్పోలేదు, తన దేవుణ్ణి దూషించలేదు. ప్రియమైన దేవుని, ఆయన దేవుణ్ణి దూషించలేదు. మనం కూడా ఈరోజు ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాము? విశ్వాసం కావాలని అసలు అడుగుతున్నాము? విశ్వాసులుగా పేరు పెట్టుకున్నటువంటి మనంలో ఏమాత్రం విశ్వాసం ఉంది అనేది మనం గ్రహించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పట్ల విశ్వాసం కావాలని మనం అడగాలి. అటు చూడండి, 1 కొరింథీ పత్రిక 16-13 వాక్యాన్ని చదవండి. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గల వారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములనియు ప్రేమతో చేయుడి. చూడండి, విశ్వాసంలో నిలకడగా ఉండుడి అనే మాట ఉంటుంది. విశ్వాసంలో మీరు ఎలా ఉండాలంట? నిలకడగలిగిన విశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఉదాహరణకి ప్రియులారా, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు,
ఎన్నో సాధించవచ్చు మనం అంటే. అవును, ఆవగింజను గనక మనం గమనించినట్లయితే అది కూరలో వేసినప్పుడు దాని ఆకారం మారదండి. ఎంత ఉడికించండి, ఏమన్నా చేయండి, అన్నీ మనం వేసిన పదార్థాలన్నీ ఆకారం మారుతాయి, కానీ ఆవగింజ మాత్రం అలాగే ఉంది. అది నువ్వు కూరల్లో వేసినా చారులో వేసినా గింజ గింజలాగానే ఉంది. అలాగే మన జీవితంలో ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, వేదనలు, బాధలు ఎన్ని వచ్చినా కూడా మన విశ్వాసంలో మార్పు రావచ్చు. ఎందుకంటే మార్పు లేని దేవుడు యేసయ్య. మనలో కూడా మార్పు ఉండకూడదు. ఎప్పుడు ఒకే రకంగా ఆయనను స్తుతించాలి, ఎప్పుడు ఒకే ప్రేమతో ఆయనను మనం ఆరాధించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాసమే మనల్ని కాపాడుతుంది. నేను కూడా అనుకునేదాన్ని ఒకప్పుడు, విశ్వాసం విశ్వాసం అని అంటారేంటి, అసలు విశ్వాసం అంటే ఏంటిది, అసలు విశ్వాసం వల్ల కార్యాలు జరుగుతాయా, నమ్మితే చాలు, పలికితే చాలు, మీరు నమ్మండి అయిపోయిందని, మీరు ప్రార్థనలో ఏది అడుగుతున్నారో అవి పొందుకున్నారని నమ్మండి అని అనేక మంది చెప్తున్నప్పుడు నేను అనుకునేదాన్ని, ఇది జరుగుతుందా, ఇది అవుతుందా, ఇది ఇంపాసిబుల్ కదా అని అనుకునేదాన్ని. కానీ ఎంత విశ్వాసంతో మనం ప్రార్థిస్తామో అంత కార్యాలు జరుగుతాయి. ప్రేమికులు, దేవుడు మన నుంచి కోరుకునేది పెట్టుబడి ఏంటంటే విశ్వాసమే. అది నాకు అర్థమైపోయింది, మనందరికీ అర్థం కావాలి ప్రియులారా. విశ్వాసం గనక మన జీవితంలో ఉంటే ఆల్రెడీ చేసేసిండు నా దేవుడు, ఆల్రెడీ ఇచ్చేసిండు నా దేవుడు, నాకేం కావాలో ఆయనకు తెలుసు, నా దేవుడు చేస్తాడు అని నమ్మకంగా మనం ఎప్పుడైతే ఉంటామో, విశ్వాసంతో ఉంటామో, ప్రభు కార్యాలను మనం చూస్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప దేవుడు యేసుక్రీస్తు. చాలా మంది అంట, ఒకసారి ఒక సందర్భంలో వర్షాలు రావట్లేమని, వర్షాలు రాకపోతే ఆ ఇద్దరు ముగ్గురు కలిసి, పిల్లలు పెద్దలు కలిసి ప్రార్థన చేశారంట. ఫ్యామిలీ ప్రార్థన చేసి, వర్షం కావాలి ప్రభా, మాకు వర్షాలు రావాలి, పంటలు పండాలి, మాకు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి భారంతో ఏడ్చి ప్రార్థన చేశారంట. చేసిన తర్వాత చర్చికి వెళ్తా ఉన్నారంట, ప్రార్థన చేసి వెళ్తున్నారంట. వెళ్తా ఉన్నప్పుడు ఓ చిన్న పాప వెళ్ళి ఆ పాప గొడుగు తీసుకొని వెళ్తున్నారు. ఎందుకమ్మా గొడుగు అక్కడ పెట్టేసి, గొడుగు ఎందుకు తీసుకొస్తున్నావు అని తల్లిదండ్రులు వాళ్ళు అడిగినప్పుడు ఆమె అన్నదంటే, ఇప్పుడే కదా డాడీ వర్షం కోసం ప్రార్థన చేశాం, దేవుడు ఆమీన్ అన్నాడు, ఒకవేళ వర్షం ఇస్తే గొడుగు లేకుంటే ఎట్లా మన చేతులు అని చెప్తున్నాను. అంటే ఆ చిన్న పాప, వర్షం వస్తుంది, మనం ప్రార్థన చేసాము, తప్పకుండా మా తండ్రి ఇస్తాడు వర్షము, దేవుడు ఇస్తాడనే నమ్మకం ఉంది ఆ పాపకి. అదే కోరుకుంటున్నాడు దేవుడు ఈరోజు. తప్పకుండా జరుగుతుంది నా జీవితంలో కార్యం, తప్పకుండా నా సమస్య పోతుంది, తప్పకుండా నా దేవుడు సహాయం చేస్తాడు, నా దేవుడు నమ్మదగిన వాడు అని నువ్వు పలికితే చాలు, విశ్వాసంతో అద్భుతాలను చూస్తావు. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకనే ఆవగింజంత విశ్వాసం ఉంటే క్రైస్తవులు ఎంతో అభివృద్ధిని సాధిస్తారు. అటు విశ్వాసము లేకనే మన జీవితాలు కొన్నిసార్లు పాడైపోతుంటాయి. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకని విశ్వాసంలో ఎప్పుడు కూడా మనము కదిలించబడకూడదు. విశ్వాసంలో బలమైన వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు దైవికమైన కార్యాలను మనము చూస్తాము. నాలుగో పాయింట్ ఏంటి అడగాలి మనం ప్రార్థనలు ఉంటే, దేవుడు అనుగ్రహించే బలం కోసం అడగాలి. బలం, ఆయన బలం. మన బలం ఎక్కడి నుంచి వస్తుంది మనకంటే, తిండి వల్లనో, లేకపోతే మనము వాడేటటువంటి మెడిసిన్ వల్లనో, మనం తినేటటువంటి ఆహారం వల్లనో, ఎక్సర్సైజ్ వల్లనో, దేనికి కాదు. మన జీవితంలో బలం వచ్చింది. మన బలము దేవుడే, మన ఆశ్రయము దేవుడే, బలమును అనుగ్రహించేవాడు దేవుడే. ప్రియమైన దేవుని బిడ్డ, యెషయా గ్రంథం 40:29 చూడండి ఒకసారి. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. యెషయా 40:29. బలమిచ్చువాడు ఆయనే అని ఉంది వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బలమంతా నీవేనయ్యా అనే పాట విన్నప్పుడు జ్ఞాపకం వస్తుంది. నిజమే, దేవుడే మన బలం. ఈరోజు నీ ధైర్యం ఎవరు? నీ ఆశ్రయం, నీ బలం ఏంటి ఈరోజు? అవునా? చిన్నప్పుడు ఒక పద్యాన్ని చదువుకునేవాళ్ళు, బలవంతుడ నాకేమని పలువురితో పలికినటువంటి వ్యక్తి అంట కలిసీమల చేత చిక్కి చనిపోయినాడు. అంటే నేను బాగా
బాడీ బిల్డర్ని అయి ఉండి అది బలం కాదు. మంచి ఆహారం తిని మంచి ఎక్సర్సైజ్లు చేసి మంచిగా నేను ఉంటే బలంగా ఉంటానని అనుకుంటున్నారు మానవులు ఈరోజు. కాదు, నీ బలము దేవుడే. నీ బలము దేవుడే. ఈరోజు నీకు బలం ఇచ్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి నువ్వు ఇచ్చే బలం నాకు కావాలయ్యా, ఈ లోకరీతిగా నాకు అవసరం లేదు. నేను తెచ్చుకునే బలం నాకు సరిపోదు, నా దేవుణ్ణి బట్టి నేను బలం తెచ్చుకోవాలనేటటువంటి ధైర్యం మనకు ఉండాలి. అందుకనే మనం దేవుడు అనుగ్రహించే బలం కోసం ప్రార్థనలు అడగాలి ప్రియమైన దేవుని బిడ్డ. 5వది, శాంతి సమాధానం కావాలని మనం అడగాలి. ముఖ్యంగా ఇది కరువైపోయింది ఈ రోజుల్లో. మనం చూస్తే ప్రతి కుటుంబంలో ఇది కరువైపోయింది, ప్రతి సంఘంలో ఇది కరువైపోయింది. ప్రియమైనది, సాతాను గాడు మన సమాధానాన్ని దోచుకుంటా ఉన్నాడు. మన జీవితంలో మరి సంతోషాన్ని దోచుకుంటా ఉన్నాడు. ఎక్కడ చూసినా అలజడి, ఎక్కడ చూసినా అసమాధానం, శాంతి లేదు, ఒకరికొకరికి సమాధానాలు లేవు ఇండ్లలో. కారణం ఏంటి అంటే మనం అడగట్లేదు ప్రభువుని, ప్రార్థనలు అడగాలి. కొలస్సీ 3:15 చూడండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై యుండుడి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుణ్ణి కలిగి ఉంటారో మనసులో, వాళ్ళు ఎంత అలజడి వచ్చినా, ఎంత ఇతరులు ఎంత కించపరిచినా, ఏది చేసినా వారు సమాధానం. ఎందుకంటే ఆ ప్రేమ వాళ్ళలో ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు అనుగ్రహించే సమాధానం కావాలి. క్రీస్తు నీ హృదయంలో, నా హృదయంలో ఉండాలి. ఆయన సమాధానానికి కర్త. ఆయన పుట్టక ముందుకే ప్రవచనం రాయబడింది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానం సన్నిచుడగు తండ్రి రాయబడింది వాక్యం. యెషయా గ్రంథం 9:6 ఉంటది. కాబట్టి సమాధానానికి ఆయన కర్తగా ఉన్నాడు. కాబట్టి మన సమాధానాన్ని దోచుకోవాలని అపవాదిగా ప్రయత్నం చేసినా కూడా మన సమాధానం ఇచ్చేటటువంటి దేవుడు యేసయ్యనే ప్రియమైనది. కాబట్టి సమాధానం, శాంతి కావాలయ్యా నా కుటుంబంలో ఫస్ట్ అది కావాలయ్యా. నెమ్మది కలిగి నేను జీవించాలయ్యా. నా కుటుంబంలో విస్తారమైన సామెతల్లో ఉంటుంది, విస్తారమైన ధనం ఉండుట కంటేనట మరి మనం ఒట్టి రొట్టె ముక్క తిని ఉండడం, సమాధానం కలిగి నెమ్మది కలిగి ఉండడం ఎంతో సంతోషం అని ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబంలో శాంతి సమాధానం లేకపోతే మనకి ఎంత ఉండినా వేస్ట్. కాబట్టి దేవుని బిడ్డల జీవితాల్లో సమాధానం ఇంపార్టెంట్. సమాధానాన్ని, శాంతిని మనకు వెతకాలి. ఎందుకంటే వెతకాలంటే అది ఎక్కడ దొరుకుతుందంటే, ఎక్కడ దొరుకుతుందండి శాంతి సమాధానం? ఎక్కడ దొరుకుతుంది మన జీవితాల్లో? దేవుని దగ్గరే దొరుకుతుందండి. వెరీ గుడ్, దేవుని దగ్గరే దొరుకుతుంది. అవునా? పాట పాడుతూ ఉంటాం కదా, నీ సన్నిధానంలో సంపూర్ణ నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందని పాట పాడతారు. జరసేపు పాట పాడతారు మందిరంలో. దాని తర్వాత ఇంటికి పోగానే గొడవలకు దిగుతారు. అది సాతాను లక్షణాలు ప్రేమలు. అందుకనే ఎంత వేదన కలిగిన, ఎంత బాధ కలిగిన, సమాధాన పరచు వారు ధన్యులు, వారు దేవుని పిల్లలు అనబడుదురని ధన్యతలు మత్తయి సువార్తలో ఉండదు. అందుకనే మన జీవితంలో మన సమాధానాన్ని, మన పీస్ఫుల్ వాతావరణం, మన జాయాన్ని, మన సంతోషాన్ని దోచుకోవాలని అపవాదిగాడు ఎంతో ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి మన ప్రార్థనలో ఈ అంశం కూడా ఎత్తిపట్టండి. సమాధానం, శాంతి కావాలయ్యా నా కుటుంబం, నా సంఘంలో సమాధానం కావాలయ్యా, నా ఆఫీసులో సమాధానం కావాలి, నేను పనిచేసే చోట సమాధానం కావాలి. ఇదే మనము ప్రార్థన చేయాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆరో ప్రార్థన అంశం ఏమని చేయాలంటే, సాతాను ఓడించే శక్తి కావాలని అడగాలి. ఇది ఇంపార్టెంట్. ఇది కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానుకు మనకు ఎల్లప్పుడూ పోరాటమే, ఎప్పుడు పోరాటమే. మన పక్కనే ఉంటాడు సాతాను. కాబట్టి వారి మీద జయమును మనం అనుగ్రహించాలి. దేవుడు మనకు ఆ శక్తి కావాలి.
శక్తి కావాలయ్యా, ప్రార్థన శక్తి కావాలి. సాతాను ఓడించాలంటే ప్రార్థన శక్తి కావాలి. ఆయన నామాన్ని మనము మరి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి సాతాను ఓడించే శక్తి కావాలని ప్రభుని అడుగుదాం. ప్రియమైన దేవుని బిడ్డ, నీ శక్తి నా శక్తి సరిపోదు, సాతాను ఓడించాలి. ప్రభు శక్తి కావాలి మనకి. దేవుడు అడిగితే ఇస్తాడు తప్పకుండా. సాతాను తల చితగొట్టేలాగా, మనకు గొప్ప కార్యాలు చేసేలాగా మనకు శక్తిని అనుగ్రహిస్తారు. రోమా పత్రిక 16:20 చూడటం. సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ల క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును గాక. నీ కాళ్ళ కింద సైతాను తొక్కిస్తాడంట. సాతాను వాడి తల చితక కొట్టిస్తాడంట నీ కాళ్ళ కింద. అందుకనే సాతాను ఓడించే శక్తి కావాలి ప్రభా నాకు అని అడగండి. ప్రభుని అడగాలి. ప్రియమైన దేవుని, ఇది 6వ పాయింట్. సాతాను ఓడించే శక్తి మెయిన్ గా మనకు కావాలని ప్రభుని అడగాలి. ఆయన అంటున్నాడు, శీఘ్రమే నీ కాళ్ళ కింద తొక్కిస్తానంట సాతాను. 7వ పాయింట్, లాస్ట్ ఇది. మన పాపాలను క్షమించమని పశ్చాత్తాపంతో మనం అడగాలి. ప్రియమైన దేవుని సన్నిధిలో పాపమే గనక మనం ఒప్పుకోకపోతే మన ప్రార్థన పరమునకు చేరదు. ప్రియమైన దేవుని, అందుకనే మన ప్రార్థనలో ఏం అడగాలి? కంపల్సరీ ఏం అడగాలంటే, అయ్యా నా పాపములు క్షమించయ్యా, నేను పాపిని ప్రభా, ఎన్నో పాపాలు చేశాను, ఎన్నోసార్లు నీకు ఆయాసకరంగా, నన్ను మన్నించు, కనికరంతో నన్ను దీవించు, కనికరపడు నా మీద అని మనం అడగాలి. ప్రియమైన దేవుని, 1 యోహాను పత్రిక 1:9 చూడండి. 1 యోహాను పత్రిక 1:9. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఎస్, మన పాపములను క్షమించమని అడగాలి ఫస్ట్ మన ప్రార్థనలో. ఆ అంశం కూడా ఎప్పుడు మర్చిపోవద్దు ప్రియమైన దేవుని. ఎందుకంటే నీకు దీవెన ఆశీర్వాదం రావాలంటే నీకున్నటువంటి పాపాలు పోవాలి. పాపము నాకు మీకు అడ్డుగా వస్తుంది అని చెప్తాడు యెషయా గ్రంథం. నిజమే, పాపములను మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో, దావీదు కూడా పరుపు తేలిపోయేలాగా ఏడ్చాడు. పాపం చేసిన సందర్భం పరుపు తేలిపోయేలాగా పశ్చాత్తాపడ్డాడు ప్రార్థన. ప్రియమైన దేవుడు, అప్పుడు దేవుడు దర్శించినాడు. ఊరియా భార్యతో తప్పు చేసిన తర్వాతనే, పశ్చాత్తాపంతో ప్రార్థించిన తర్వాతనే అన్నాడు దేవుడు ఏమని, దావీదు నా హృదయానుసారుగా. అంతకుముందు కాదు అన్నది, దావీదు నా హృదయానుసారుగా. తప్పు చేసిన తర్వాత కూడా నీలో పశ్చాత్తాపం ఉండి నువ్వు దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటే దేవుడు ఎంతో సంతోషపడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది తప్పులు చేస్తారు కానీ దేవుని సన్నిధిలో ఒప్పుకోరు. మనుషుల ముందు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు మోకరించినప్పుడు, అయ్యా నేను ఈ పాపం చేశాను, నన్ను క్షమించు, ఒకవేళ నా ఆశీర్వాదానికి అవి అడ్డుగా ఉంటే నన్ను మన్నించు, నాకు సహాయం చేయి, నువ్వు నాకు తోడుగా ఉండు చెప్పి మనం ప్రార్థిస్తే అద్భుతాలు చేసే దేవుడు మనతోనే ఉన్నాడు. దేవుడు కాబట్టి మన ప్రార్థనలో మన పాపాలను క్షమించమని కూడా మనం అడగాలి. 7 అంశాలు ఈ రోజు మనం నేర్చుకున్నాము. ఒక్కసారి చెప్పండి. మొదటిది ఏంటిది? జ్ఞానం కావాలని అడగాలండి. కావాలని మనం ప్రభుని అడగాలి. రెండోది నడిపింపు కావాలని అడగాలి. ఎవరు కూడా చెప్పట్లేదు, సంధ్యమ్మ గారు ఒక్కటే విన్నరా వాక్యము? ఆయన నడిపింపు కోసం మనం అడగాలి. మూడోది దేవుని పట్ల విశ్వాసం కావాలని అడగాలండి. దేవుని పట్ల విశ్వాసం, అయ్యా నీ పట్ల నాకు విశ్వాసం ఉండాలనయ్యా, నా విశ్వాసం ఎవరు దోచుకోద్దయ్యా అని ప్రార్థించాలి. నాలుగోది దేవుడు అనుగ్రహించే బలము కావాలని అడగాలండి. దేవుడు అనుగ్రహించే బలము కావాలని అడగాలి. శాంతి సమాధానం కావాలి. 5వది 6 సాతాను ఓడించే శక్తి కావాలని అడగాలండి. కావాలయ్యా, సాతాను ఓడించే శక్తి కావాలని ప్రభుని మనం అడగాలి. లాస్ట్ పాయింట్, మన పాపములను క్షమించమని పశ్చాత్తాపంతో అడగాలండి. పశ్చాత్తాపంతో మన పాపములను క్షమించమని ప్రభువును మనం అడగాలి.
దేవుని బిడ్డలారా, 7 అంశాలు మన ప్రార్థనలు మనం అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరకను, తట్టుడి మీకు తీయబడును అంటే ఏంటో అనుకుంటున్నాం. అడగడం అంటే ఈ అంశాలు అడిగితే తప్పకుండా మన జీవితంలో మనం ముందుకు కొనసాగుతాం. దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇస్తాడు. మన దేవుడు దీవించుగాక. అవకాశం ఇచ్చిన మీ అందరికీ వందనాలు అమ్మగారు, చక్కటి వాక్యం వివరించారు. మరి ఈ రోజు మరి అడుగుడు ఇవ్వబడిన అనే అంశాన్ని తీసుకుని మరి ప్రార్థనలో మనం ఏమేమి అడగాలో అన్ని వివరంగా వివరించారు అమ్మగారు. మరి మొదటగా జ్ఞానం కావాలి. నిజమే, ఈ లోక జ్ఞానం మనకు వద్దండి, దేవుని జ్ఞానం కావాలి. ఎందుకంటే దేవుని జ్ఞానం ఉంటే మనం వర్ధిల్లుతాము. అదే ఈ రోజుల్లో మనుషులకి ఏముందంటే లోక జ్ఞానం ఎక్కువగా ఉంది, దేవుని జ్ఞానం తక్కువగా ఉందండి. మరి జ్ఞానం మనం అడగలేకపోతున్నాము, అడిగి పొందుకోలేకపోతున్నాము. మరి అలాగే నడిపింపు, మనం ఎక్కడికి వెళ్ళినా సరే నడిపించే విధానం, నడిపింపు, మన నడవడిక బాగుంటే మన వెనకాల ఉన్న వారు కూడా మన నడవడికను చూసి మన బట్టి ఫాలో అవుతారు. మరి మనం నడవడికే సరిలేకపోతే మనం ఎన్ని చేసినా అన్ని వ్యర్థమని మరి చక్కగా దేవుడి నడిపింపు అన్నీ అడగమని చక్కగా చెప్పారు. మరి దేవుని పట్ల విశ్వాసం, మనకి ప్రార్థన చేస్తున్నాం కానీ విశ్వాసం లేని ప్రార్థన అట్టి ప్రార్థన మనకు ఉండకూడదు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని బాగు చేసిందని బైబిల్ గ్రంథంలో చెప్పారండి. అలాగే మనం విశ్వాసంతో ప్రార్థన చేయాలని, విశ్వాసం కావాలని దేవుని మొదటగా మనం అడగాలని, అలాగే ఆయన అనుగ్రహించే బలము మనకు కావాలి. మెయిన్ ఏంటంటే బలము కావాలండి. అలాగే మరి శాంతి సమాధానం, ఈ రోజుల్లో శాంతి సమాధానం, చాలా మంది గృహాల్లో శాంతి లేదు, శాంతి ఉంటే సమాధానం లేదు. చాలా మంది శాంతి సమాధానం లేక చాలా మంది బిడ్డలు ఇబ్బందులు పడిపోతున్నారు. అలాగే మనం దేవుని దగ్గర మొరపెట్టాలి, మనకు శాంతినైనా సమాధానం ఇమ్మని అడగాలని దేవుని మరి చెప్పారు. తర్వాత సాతాను ఓడించే శక్తి, మన కుటుంబాల్లో ఎక్కువగా ఏలుబడి చేస్తున్నాడు ఎవడంటే సాతానండి. ప్రార్థన చేసుకుందాం. అలాగండి, ఈ రోజు చాలా అద్భుతమైన వాక్యం విన్నాం. మరి అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును అని ఒక అంశాన్ని బట్టి చక్కని అంశాలు, అనేకమైన అంశాలు తీసుకొచ్చారు అమ్మగారు. వందనాలు అమ్మగారు. విశ్వాసంతో ప్రార్థన చేయాలి, ఆయన నుంచి నమ్మకం ఉంచాలి. ఆయన మీద ఆధారపడి ఉంటేనే మనకి కార్యాలు చేస్తాడని దేవుడు కార్యాలు చేస్తాడని మనం నమ్మితే ఆయన తప్పకుండా ఆ విశ్వాసాన్ని మనం కొనసాగించుకుంటే దేవుడు కార్యం చేస్తాడు. వాక్యం నిమిత్తం నేను ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, మీ 14 స్తోత్రాలయ్యా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి నాయన మరి ఇంతవరకు తండ్రి నాయన ప్రభా, మరి ప్రారంభ ప్రార్థనల నుంచి నాయన ఇదిగో తండ్రి ప్రార్థనలో తోడుకున్నారు తండ్రి. మేము చేసిన ప్రార్థనలు ప్రతి అంశాలు బట్టి అయ్యా జవాబు దయచేయమని మరొకసారి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి నాయన ప్రభా, అయ్యా ప్రార్థనలో తోడుకున్నారు, పాటల్లో తోడుకున్నారు తండ్రి, ఆరాధనలో తోడుకున్నారు, వాక్యం ద్వారా తండ్రి ఈ రోజు మాతో మాట్లాడారు తండ్రి. అవును ప్రభా, మేము ఇదిగో తండ్రి విశ్వాసంగా ఇదిగో మీరు కార్యాలు చేస్తారని మేము నమ్ముచే తండ్రి అయ్యా సమస్తము సాధ్యమైన అన్నారు తండ్రి అటువంటి విషయంలో తండ్రి అయ్యా మేము ఆత్మీయతను కోల్పోతున్నామేమో తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి మేము నడిచే మార్గంలో తండ్రి ఇన్ని ఆటంకాలు ఎదురొస్తున్నాయో అని అపనమ్మకంతో వెళ్తూ ఉన్నాం తండ్రి. అయినప్పటికీ తండ్రి మీ కాపుదల, మీ రక్షణ, మీరు ఇచ్చిన కృపను బట్టి తండ్రి మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. అలాగే తండ్రి ఇదిగో తండ్రి మేమైతే తండ్రి ప్రభు అల్పులం తండ్రి. అయ్యా ఎటువంటి ఎలా మాట్లాడాలో తెలియదు తండ్రి, ఎలా ప్రార్థన చేయాలో తెలియదు తండ్రి అయ్యా నేర్పించే దేవుడు తండ్రి అయ్యా మీరే నేర్పించండి. అయ్యా ఇదిగో తండ్రి మా పాపంలో క్షమించండి, కృప చూపించండి తండ్రి. అయ్యా ప్రభు ఇదిగో తండ్రి మీ మీద నమ్మకం ఉంచి ప్రభు మేము ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి మరి సమరయ స్త్రీ తండ్రి వెళ్ళి ముట్టుగా తండ్రి ఒక రక్త స్రావం గల స్త్రీ తండ్రి మీరు ముడితే ఇదిగో నా దేవుడు వస్తున్నాడు, ఆయన ముట్టుకుంటే ఇదిగో మాకు నేను స్వస్థపడతాననేసి నమ్మకం ఉంచి ఆయన నీడ తాగితేనే ప్రభు మరి స్వస్థపడింది తండ్రి. అటు రీతిగా ఇదిగో తండ్రి అనేక మంది సాక్షులు ఉన్నారు తండ్రి ప్రభు. మిమ్మల్ని ముట్టగానే తండ్రి మీ నీడ తగిలినా చాలని స్వస్థపడతామని అనేక మంది ఉన్నారు ప్రభు అటు రీతిగా తండ్రి మేమందరము నమ్మకించి విశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. 14 స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభు మరి నీ దాసరాలు చెప్పిన వాక్యాన్ని బట్టి దీవించండి, ఆశీర్వదించండి. వాక్యం వెళ్ళి వారము కాకుండా వాక్యానుసారంగా మేమందరము జీవించడానికి సహాయం చేయండి. వాక్యం ద్వారా తండ్రి అనేక మంది ఆత్మలో రక్షించబడాలి తండ్రి. ఈ వాక్యం ద్వారా అనేక మంది తండ్రి ఇదిగో తండ్రి నమ్మకించి బాప్తీసం పొందడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం డాడీ. అయ్యా ఇదిగో తండ్రి 14 స్తోత్రాలు అయ్యా. ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించి దయ చూపించండి. ఈ వాక్యం ద్వారా అనేకమైన ఆత్మలు పట్టుదలగా చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాక్యం చెప్పిన ఇదిగో తండ్రి దాసరాలను దీవించండి, ఆశీర్వదించండి. సంఘాన్ని దీవించండి అయ్యా, సంఘంలో విశ్వాసాలను దీవించండి తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి దీవించండి, కుటుంబాన్ని దీవించండి అయ్యా. అయ్యా మీరే కృప చూపించండి తండ్రి.
అయా సంఘంలో నాయన ఇదిగో తండ్రి, అయా నాయన నూతనమైన అయా నాయన స్థలం ఇవ్వడానికి సహాయం చేయండి తండ్రి. అయా నాయన ఇదిగో తండ్రి, సొంతంగా తండ్రి నాయన ప్రభు ఆ యొక్క చర్చ నిర్మాణం జరిగించుకోవడానికి సహాయం చేయండి తండ్రి నాయన ప్రభు. యేసయ్యా వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. అయా మీరు నమ్మితే నాయన సమస్తము సాధ్యమే తండ్రి. అయా నాయన ఇదిగో తండ్రి, ఆశ్చర్య కార్యాలు చేయండి తండ్రి, అద్భుత కార్యాలు చేయండి ప్రభు. ఆ యొక్క నాయన ఇదిగో తండ్రి, ఒక స్థలం ఇవ్వడానికి సహాయం చేయండి తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన కృప చూపించండి దేవా. మీకు వందనాలు స్తోత్రాలు. ప్రతి ఒక్క బిడ్డను తండ్రి నాయన పేరు పేరును దీవించి ఆశ్రదించి నాయన అన్ని దాసరాలు చేస్తున్న పరిచయం దీవించి ఆశ్రదించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినట్టు బాబు గారు వందనాలండి. వందనాలు. ముగ్గురు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనా సోదరులు ఉంటే చెప్పండి అమ్మా. నీకు వందనాలు. ప్రియ బిడ్డలు నాయన ప్రార్థన విజ్ఞాపన చెప్పుండగా వాటి కొరకు మొరపెడతా ఉన్నాను తండ్రి. మీ సహాయం దయచే. ప్రాముఖ్యంగా సరోజిని మార్తె కొరకు ప్రార్థిస్తుంది. ఆ తండ్రి బిడ్డ గర్భవతిగా ఉంటుండగా అయా మరి 7వ నెలలో ఉంటుంది ప్రభా. మరి ఆ బిడ్డకు నాయన చక్కటి ఆరోగ్యం దయచేయండి. ఇంకా 2 నెలలు కూడా కాపాడండి ప్రభా. మంచి బాబును అనుగ్రహించండి ప్రభా. ఎలాంటి అపాయము జరగకుండా బిడ్డ గర్భమును మీరు పుట్టండి, జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు స్తోత్రాలు. అదే విధంగా నా ప్రభా సంధ్య అమ్మగారు వల్ల అల్లుడు గారిని మీరు దీవించండి. టైఫాయిడ్ జ్వరం నుంచి విడుదల చేయండి అయ్యా. మీరు కృప చూపండి. మనవాడిని అందరినీ కూడా దీవించండి. ప్రత్యేకించి సార్వత్రిక సంఘంలో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డను కూడా నాయన ఈ ప్రభా ఈ జూమ్ యాప్ లో పాల్గొన్న ప్రతి అయా విశ్వాసిని సేవకురాలను అందరినీ దీవించి అవసరాలు తీర్చండి నా ప్రభా. సీజన్ వ్యాధులతో ఎవరైతే ఉంటే వారిని ముట్టండి, స్వస్థపరచండి. జ్వరాలతో, ఆర్థిక ఇబ్బందులతో, ఇరుకులతో ఎంతో మంది బిడ్డలు ఉన్నారు. మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా ఈ యొక్క కార్యక్రమాన్ని నాయన కొనసాగిస్తున్న బిడ్డలు విక్టర్ బాబు గారిని, సంధ్యమ్మ గారిని కూడా మీరు దీవించండి. బిడ్డల ప్రయాసను, వారి త్యాగం, సమర్పణను మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. ఈ సువార్త అనేకులకు అందాలి. ఈ కార్యక్రమం ద్వారా అనేకులు మార్చబడాలి. మీరు కృప చూపండి, సహాయం చేయండి యేసయ్యా. కూడి వచ్చిన ప్రతి బిడ్డలను దీవించండి అయా. ఇంకా ఎవరైనా ప్రార్థన విజ్ఞాపనలు చెప్పలేని వారు ఉంటే కూడా వారిని దీవించి వారి అవసరాలు తీర్చమని ఇంతవరకు మమ్మల్ని నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ అయా ప్రార్థనలు ఏమేమి అడగాలో జ్ఞానం తోటి నాయన మేము అడుగుటకు సహాయం దయచేయమని విశ్వాసంతో మేము ఉండాలి అయా. మీ బలం కావాలి, మీ శక్తి, మీ సమాధానం కావాలి నా తండ్రి అయ్యా. పాపాలు ఒప్పుకోవాలని ప్రభా అనేక విషయాలు మాతో ఈరోజు మాట్లాడు. అన్నిటిని బట్టి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ నా ప్రభునతి పరిశుద్ధుడు నైన యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసము ప్రతి బిడ్డ పైన, లోకంలో ఉన్న సకల పరిశుద్ధుల సార్వత్రిక సంఘము పైన సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.